నిజమా తాత? రారా నీకో విషయం చెప్తా. చెప్పు తాత. గోయికి కంతులు వస్తాయి సూర్రు, అంత పెయ్యి అంత ఏడ గాని చెయ్యిలకు గాని కాళ్ళకు గాని గోకుతే ఆ కంతులు వచ్చిన కాడ ఇప్పుడు నిమ్మరసం ఉంటది చూడు, నిమ్మరసాన్ని ఒక గిన్నెల విండి దాన్ని మొత్తం ఆ గోకుడు ఎక్కడికి వెళ్ళి ఉన్నదో ఆ గోకుడుకు మొత్తం రాయాలి. ఆ కంతులకు రాస్తే ఆ కంతులు పోతాయి రా. అవునా? పోతాయి. నిమ్మరసం రాయాలి అయితే? నిమ్మరసం రాయాలి. ఇక అది చింతపండు ఉంటది. అంటే నిమ్మరసం కాకుండా చింతపండు? చింతపండు ఇది దొరకపోతే చింతపండును సాయంత్రం నానేయాలి. ఇంత ముద్ద నానేసి ఇక తెల్లారంగా అంత నాని ఉంటది. అవును. ఆ గుజ్జు అంతా ఉంటది కదా, అదంతా మొత్తానికి గోకుడు కంతులు ఏడుంటాయో ఆ కంతులు మొత్తం అదంతా పూసుకోవాలి. పూసుకొని 1 గంట తర్వాత మళ్ళా స్నానం చేయాలి. చేస్తే ఆ గోకుడు కంతులు లేకుండా పోతాయిరా. అవునా? తగ్గుద్దా తాత? నిజంగా తగ్గుతుందిరా, నిజంగా తగ్గుతుంది అది. అవునా? బందోబస్తు పని చేస్తుంది అది. అవునా? సరే తాత.